నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. హరిరామ జోగయ్య గారు వేసిన పిటిషన్ వల్ల అయితే జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి దెబ్బ తగిలింది. హైకోర్టులో ఉన్న సిబిఐ హైకోర్టులో ఉన్న కేసులు అయితే విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సో ఇప్పుడు మళ్ళీ అసలు ఏం జరుగుతుంది, ఏంటి, మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది, రోజువారీ విచారణ జరిపించాలి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల పైన అని చెప్పేసి. అంటే దీనికన్నా ముందు చూసుకున్నట్టయితే హరిరామ జోగయ్య గారు ఒక పిటిషన్ వేశారు ఈయన కేసులకు సంబంధించి సిబిఐ కోర్టులో. సో ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అన్నీ కదిలే అవకాశం ఉందంటారా, లేకపోతే గతంలో లాగానే ఇలానే ఆగిపోయి, ఎందుకంటే మనం చూసాం 11-12 సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీద ఉన్న వ్యక్తి ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఈయన అనుకుంటా మొదటి వ్యక్తి. ఈయనకి ఇచ్చిన ఎక్స్క్యూజెస్ ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఈయన మీద చూపెట్టినంత ఇది సెంట్రల్ గవర్నమెంట్ నాకు తెలిసి ఎవరి మీద చూపించి ఉండదు. సో మరి ఇప్పుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ముందుకు జరుగుతాయా లేకపోతే ఇక్కడ ఆగిపోతాయా? అవునమ్మా, మీరు అన్నట్టు ఇది 12 సంవత్సరాలుగా జరుగుతున్న ఒక రావణ కాష్టం లాంటి వ్యవహారం అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కానీ ఈడీ కేసులు కానీ ఒక 20 వరకు ఉన్నాయి. అవేమి చిన్న విషయాలు కాదు. ఆ కేసులకు సంబంధించి 45,000 కోట్ల రూపాయల ఆస్తులు ప్రభుత్వ జప్తులో ఉన్నాయి, సిబిఐ జప్తులోనే ఉన్నాయి. సిబిఐ కూడా చాలా సుదీర్ఘ విచారణ చేయాల్సి వచ్చింది ఈ కేసుల గురించి. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు అని అంటారు కదా, ఆయన నిజానికి జేడి అనేది ఇంటి పేరు కాదు, ఆయన డిజిగ్నేషను సిబిఐలో. అది ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. ఆయన చాలా సుదీర్ఘమైన విచారణ చేసి కొన్ని లక్షల పేజీలు కూడా ఉండొచ్చు, వేల పేజీల ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ని ఫైనల్ చేసి సిబిఐ కోర్టుకి ఇచ్చేశారు, అందజేశారు. కానీ ఈ కేసులు మీరు అన్నట్టు 12 సంవత్సరాల నుంచి దాదాపు 7,000 సార్లు వాయిదాలు పడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక మిషన్తో అటెండ్ కాకుండా మరి ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని అటెండ్ కాలేదు మీరు అన్నట్టు. దీంతో ఈ కేసెస్ గురించి రఘురామకృష్ణరాజు గారు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసెస్ హైదరాబాద్లో ఉన్న సిబిఐ కోర్టులో విచారణకి రావటం లేదు, దీని మీద అసలు సిబిఐ కోర్టు నుంచి ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని కూడా ఆయన సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారణ జరుగుతూ ఉంది. అయితే ఆ సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యపోయింది, 12 సంవత్సరాల నుంచి అసలు విచారణ ప్రారంభం కాలేదు. ఈ కేసులో ఇప్పుడు వరకు జరుగుతుంది ఏంటంటే డిశ్చార్జ్ పిటిషన్ల మీదే విచారణ జరుగుతూ ఉంది. అసలు ఇంతవరకు డిశ్చార్జ్ పిటిషన్స్ ఎవరైనా అడుగుతారు మమ్మల్ని ఈ కేసు నుంచి మినహాయించండి అని, కానీ అది తొందరగా తేల్చాలి. కానీ ఈ సంవత్సరాల పాటు దీనికే జరిగిపోతే పీఠ కానీ టెక్స్ట్ బుక్ ముందుంటుంది చూసారా, పీఠకి చదవటానికే జీవితం సాలిపోతే మనం మొత్తం వాచకం అంతా ఎప్పుడు చదవాలి ఆ బుక్ అంతా? ఇప్పుడు విచారణ కూడా అదే స్థాయిలో పీఠ దగ్గరే అయిపోయింది. ఇప్పుడు ఈయన హరిరామ జోగయ్య గారు గతంలో ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ ఇచ్చినా లేకపోతే వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి ఆ పార్టీలో చేర్చినా ఈయన మీద ఎన్నికలకు ముందే ఒక పిటిషన్ వేశాడు. ఈ సిబిఐలో ఉన్న కేసెస్ని సిబిఐ కోర్టులో జగన్ కేసెస్ని త్వరితగతిన విచారించాలి, ఇది ఇన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నాయని. అది ఇవాళ విచారణకు వచ్చినప్పుడు డే టు డే రోజువారీగా చేయమన్నారు. గతంలో కూడా సుప్రీంకోర్టు కొన్ని ప్రజా వ్యాజ్యాల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని ఉంటుంది కదా, పిల్, ఆ పిల్స్ వేసినప్పుడు కూడా ఎవరైనా సరే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారని కాదు, ఏ ప్రజాప్రతినిధి మీద అయినా సరే, ఎలాంటి కేసెస్ అయినా సరే, సివిల్ కావచ్చు, క్రిమినల్ కేసెస్ కావచ్చు, మనీ లాండరింగ్ కావచ్చు, ఇంకేమైనా కేసెస్ కూడా అయి ఉండొచ్చు. ఆ కేసెస్ అన్నీ వితిన్ 1 year లోపల తేల్చేయండి ప్రజాప్రతినిధుల మీద, అవసరమైతే ప్రత్యేక కోర్టులు కూడా పెట్టమంది సర్వోన్నత న్యాయస్థానం. అయినా కూడా ఏమి పెద్దగా కదలలేదు. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఈయన బెయిల్ని కూడా ఎందుకు రద్దు చేయలేదని కూడా సుప్రీంకోర్టు సిబిఐని అడిగింది, ఎందుకు మీరు ఈ కేసు పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్నారు అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఆమె డాక్టర్ సునీతారెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆమె ఈ యాంటిసిపేటరీ బెయిల్ రద్దు చేయమని అడిగిందండి. ఆమె అడగటం వేరు, ఆమె ఒక వ్యక్తి, మీరు దర్యాప్తు సంస్థ, ఒక రాజ్యాంగ సంస్థ. ఇంత సిబిఐ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ, మీరు అడగాలి ఈ కేసును కూడా మీరు దర్యాప్తు చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ కేసుకి సంబంధించి ఇన్ని సంవత్సరాలు జరుగుతుంది కదా, మీరు త్వరితగతిన ఇన్వెస్టిగేట్ చేయమని వేరే ఒక సుప్రీంకోర్టు లాయర్ వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో కూడా గౌరవ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడుకి ఈ కేసులో హరిరామ జోగయ్య గారు వేసిన కేసులో కూడా ఉన్నత న్యాయస్థానం వారు గౌరవ ఉన్నత న్యాయస్థానం వాళ్ళు ఏమడిగారంటే, సిబిఐ కేసులు ఈయన మీద ఉన్న అన్ని కేసెస్లు
అంటే ఈడీ కేసు కావచ్చు, సిబిఐ కేసెస్ కావచ్చు, వీటి మొత్తం వివరాలను మాకు అందజేయమని అడిగింది. 23వ తారీఖు వాయిదా వేశారు. అయినా కూడా ఇంటీరియంగా మధ్యంతర ఉత్తర్వులు ఏం చేశారంటే ఎవ్రీ డే ప్రతిరోజు ఈ కేసు విచారణ కొనసాగించండి అని మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చారు. దీని వలన ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కేసుని ఒక ప్రత్యేకమైన న్యాయస్థానాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంటుందని నేను అనుకుంటున్నారు అందరూ. అంటే ఆల్రెడీ ఒకరు కోరినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిసారి విచారణ జరిగే టైంలో జడ్జెస్ మారిపోతున్నారు, మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళి చెప్పుకుంటూ రావాల్సి వస్తుంది. కేసు 300 పైన 350 వరకు డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు వేరే వాళ్ళు కూడా ముద్దాయిలు. ఇందులో ఈ డిశ్చార్జ్ పిటిషన్ చేయటంలోనే ఈ కాలయాపన అంతా జరుగుతుంది ఇప్పటికీ. అందుకని త్వరగా డిశ్చార్జ్ పిటిషన్లు తేల్చేద్దామనే ఉద్దేశం మీద జడ్జి గారు ఒక తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఆ రోజు ఆయన సెలవు పెట్టారు. సెలవు పెట్టిన తర్వాత ఆయన సెలవు నుంచి వచ్చేలాగా ఆయన బదిలీ అయిపోయారు. ఇప్పుడు కొత్త జడ్జి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అవన్నీ వినాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ మొదటికి ఈ పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మీరు అన్నట్టు ఇప్పుడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని హైకోర్టు, గౌరవ హైకోర్టు రేపు సిబిఐ వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఇస్తారు కదా. ఇచ్చినప్పుడు అసలు ఒక డిజిగ్నేటెడ్ కోర్టు అని ప్రత్యేక కోర్టే పెడతారు. ఓన్లీ జగన్ కేసెస్కి సంబంధించి కేసుల్ని విచారించడానికే ఒక న్యాయస్థానం. ఇప్పుడు వీళ్ళు రోజువారీ వీళ్ళే చేయాలంటే కొన్ని కేసెస్, ఇతర కేసెస్ వస్తాయి, వాయిదాలు వేయాల్సిన కేసెస్ ఉంటాయి. అవన్నీ కూడా ఈ కోర్టుకి సాధ్యం అవుద్దా లేదా అని కూడా కొన్ని న్యాయ వర్గాల్లో ఒక అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ కనుక రేపు సిబిఐ వాళ్ళు ఇచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసు వివరాలన్నీ, సుదీర్ఘ వివరాలన్నీ పరిశీలించిన తర్వాత గౌరవ ఉన్నత న్యాయస్థానం వారు ఏదైనా ఒక ప్రత్యేక కోర్టును కూడా వేసే అవకాశం ఉంటుందనేది చెప్తున్నారు. అవకాశం కూడా లేకపోలేదు. ఇంతకన్నా తక్కువ కేసులు ఉన్న జయలలితకే ఒక ప్రత్యేక కోర్టు వేశారు గతంలో బెంగళూరులో సెంట్రల్ జైల్లో. అట్లాగే ఇప్పుడు ఈయన అరెస్ట్ విషయంలో కూడా ఇప్పుడు రేపు బెయిల్ రద్దు అయిందంటే అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అరెస్ట్ అయినప్పుడు సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు మరి మాటికి ఈయన్ని బయటికి తీసుకొచ్చి విచారణ చేయడం కూడా కష్టసాధ్యం. అక్కడే లోపలే కనుక కోర్టు పెట్టే అవకాశాలు కూడా, కోర్టు ఇంకా జడ్జి కూడా ఒకరే జడ్జి ఉంటారు. ఆయన పొద్దున 10 నుంచి 10:30 నుంచి సాయంత్రం 5 వరకు ఇదే కేసు విచారిస్తారు తప్ప ఆయనకు వేరే కేసెస్ విచారించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సిబిఐ కూడా ఇదే కోరుతున్నట్టు కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక జడ్జిని, ఎందుకంటే ప్రతిసారి మేము ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ రావాల్సి వస్తుంది. అండ్ మేము మధ్యలో ఓన్లీ డిశ్చార్జ్ పిటిషన్స్కే ఇంత పట్టింది. అసలు మెయిన్ కేసెస్ విచారణ మొదలైతే ఎంత స్పీడ్గా జరగాలి. అందులో సర్వోన్నత న్యాయస్థాన ఆదేశాలు కూడా ఉన్నాయి 1 year లోపల తేల్చేయమని. 1 year లోపల అన్నప్పుడు ఖచ్చితంగా మరి మీరు అన్నట్టు స్పెషల్ కోర్టు పెట్టకపోతే రెగ్యులర్ కోర్టులకు టైం ఉంటుంది, ఉండకపోతుంది. అందులో ఈయన సహకరించాలి, ఈయన రాడు. ఇందులో ఏ1 రాకపోతే కేసు ఎవరి మీద విచారిస్తారు? A2 విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి మీరు అన్నట్టుగా ఒక ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా మనం తోసిపుచ్చలేము. అంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే, సో ఇందాక నేను ఫస్ట్ అడిగినట్టు ఎందుకు ఈయనకి మాత్రం ఇంత మినహాయింపు, ఎందుకు ఈయన కేసులు మాత్రం ఎందుకు విచారణకు రావట్లేదు? అదే ఈయన ప్లేస్లో ఒక సామాన్యుడు, ఒక నార్మల్ వ్యక్తి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండేదా? ఎందుకు మరి ఆయనకు మాత్రం అంత ప్రత్యేకమైన, ఆయన మీద ఎందుకు ఆ ప్రత్యేక శ్రద్ధ చూపెడుతున్నారు? శ్రద్ధ అంటే ఆయన గతంలో చెప్పారు కదమ్మా, నేను ముఖ్యమంత్రిగా ఉండటం వలన ఒక్కొక్క వాయిదాకి వస్తే పోలీస్ బందోబస్తు కోసం 60 లక్షల దాకా ఖర్చు అవుతుంది. విజయవాడ నుంచి రావాల్సి వచ్చేది అప్పుడు ముఖ్యమంత్రిగా, అమరావతి నుంచి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి. కాబట్టి అట్లా చెప్పాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఇక అలాంటి మిష చెవటానికి అవకాశం ఉండదు. అందులో ఆయన మీద ఉన్న కేసులు, ఎవరో కేసులు నువ్వు అటెండ్ అవ్వట్లేదు, నీ మీద పెట్టిన కేసులు ఆర్థిక నేరాలు అయ్యి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద కూడా ఉంది కదా. కాబట్టి ఇక నేను ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని అనే అవకాశం కూడా లేదు ఇప్పుడు. ఆయన కేవలం ఒక శాసనసభ్యుడు. చూద్దామమ్మా మరి ప్రత్యేక కోర్టు పెడతారా, రోజువారీ వెళ్తారా, ఎంత లోపల ఈ కేసులు తేలుతాయి అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా సిరి. మన వీక్షకులు కూడా నమస్కారం.